వేదము తెలుగు ఇంగ్లీషు మాసపత్రిక ప్రారంభోత్సవ కార్యక్రమం ఈ రోజు గురువారం నెల్లూరులో కన్నుల పండుగగా జరిగింది. నెల్లూరు పంచమ వేదం పత్రికలో శ్రీ రామాయణం మహేష్ స్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపన్యాసం చేశారు. నేటి పత్రికా రంగం కష్టకాలంలో ఉన్నా కూడా సనాతన భారతీయ సంస్కృతిని, వేదాలను కాపాడాలన్న మహోన్నత లక్ష్యంతో ఈ మాసపత్రికను ప్రారంభించడం జరిగిందని మహేష్ స్వామి తెలియజేశారు. పత్రికా రంగంలోని పెద్దలు, పాఠకులు మంచి మనసుతో దీవించాలని, పత్రికా అభివృద్ధికి కృషి చేయాలని మహేష్ స్వామి కోరారు. పత్రికా రంగంలో పంచమ వేదం పత్రిక ఉన్నత భావాలతో అభివృద్ధి పథంలో పయనించాలని ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో దయానంద స్వామి, విశ్వ హిందూ పరిషత్ జిల్లా నేత వెంకటేశ్వరులు, ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర అధ్యక్షులు జాలే వాసుదేవ నాయుడు, జర్నలిస్ట్ సంఘం నేత జయప్రకాష్, కోట సునీల్ కుమార్ మరియు సాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ అధినేత జగదీష్ జర్నలిస్టులు పాల్గొన్నారు. మంచి వార్తా విశ్లేషణ సమాజానికి అందించాలని ఆ భాగంగా ముందు నడిపిస్తూ ఈ పత్రిక సమాజానికి మంచి విలువల్ని ఉండేటువంటి సమాచారాన్ని అందించాలని శ్రీ దుర్గా పరమేశ్వరి యొక్క అనుగ్రహ శిశువుతో జరగాలని గురువు గారైనటువంటి గాడ్ గురుదేవుల యొక్క అనుగ్రహ శిశువుని అందజేస్తూ ఉత్తర పీఠాధిపతి అయినటువంటి సమరసత సేవా ఫౌండేషన్ రాష్ట్ర సహకార్యదర్శి అయినటువంటి నిరంతరం నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు జరుగుతూ మానవ సంఘానికి, ప్రజలకి హితాన్ని చేకూరుస్తున్నటువంటి హితైకలాషి డాక్టర్ కోట సునీల్ కుమార్ శర్మ గారు ఇక్కడ రావడం, నా యొక్క ఈ పత్రికని ప్రమోట్ చేయడానికి వారు ముందుకు రావడం, వారిని రెండు శుభాభినందన